తుఫాన్లు మనకే, సునామీలు మనకే, ఉక్కపోతలు మనకే. దాన్ని తట్టుకునే ఏసీ బిల్లులు, దానికే కరెంటు బిల్లులు మనకే. అయినా సముద్రంలో వేస్ట్గా కలిసిపోయే నీళ్లు మనం వాడుకోకూడదా? సముద్ర తీరం ఉన్నందుకు, ప్రకృతి విపత్తులు ఎదుర్కొంటున్నప్పుడు నదులు సముద్రంలో కలిసే రాష్ట్రంలో ఉన్నందుకు ఆ నీళ్లు మాత్రం వాడుకోకూడదా? అన్నీ తెలిసినా రాజకీయం కోసం రెచ్చగొట్టేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అధికారం ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా డ్రామాలేసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటోళ్ళ మాటలు పట్టుకుని బనకచెర్లను ఆపుతారా? ఆపే సాహసం చేస్తారా? అసలు ఎందుకు ఆపాలి? ఏ రూల్ అడ్డం వస్తుంది? ఎగువ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు, బడ్జెట్ ఉన్నప్పుడు, వాళ్ళలో వాళ్ళకి ఏ తగాదా లేనప్పుడు ప్రాజెక్టులు కడతారా? వాళ్ళు లేటు చేసి నీళ్లు వాడుకోకుండా మిగులు జలాలు మీరెలా వాడతారని మనల్ని ప్రశ్నించే హక్కు ఉంటుందా? సముద్రంలో డ్రైన్ అయిపోయే నీళ్లను వాడకంలో తెస్తామంటే అభినందించాల్సింది పోయి ఆపమని ఎలా చెప్తారు? మీకొస్తాయా తుఫాన్లు, మీకొస్తాయా వరదలు? అవన్నీ వచ్చేది మాకు, ఆంధ్రాకు. సముద్ర తీరంలో ఉండి సూర్యుడు ఉదయించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అవన్నీ మర్చిపోయి ఇరిగేషన్ మంత్రిగా చేశాను, అనుభవం ఉందంటూ ఒక పెద్ద మనిషి అక్కడ అధికార పార్టీ మీద బండేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న ఇరిగేషన్ మంత్రి ఎమర్జెంటుగా స్పందించేస్తాడు. అలా చేయకపోతే మీకు ఓట్లు పడవనా? సెంటిమెంట్ రాజేసి రచ్చ చేస్తేనే పవర్లోకి వస్తామనే వ్యూహమేగా. దానికోసం మేం బలవ్వాలా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బనకచెర్ల ఓకే అన్నారు. ఇక్కడ అప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రులు మారిపోగానే ఆలోచనలు మారిపోతాయా? లెక్కలు మారిపోతాయా? గోదావరి నీళ్లు మారిపోతాయా? అప్పుడు రైట్ అయిన బనకచెర్ల ఇప్పుడు రాంగ్ ఎలా అవుతుంది? అదే చెప్పేది. అధికారం పోగానే రాజకీయం రూటు మారిపోతుంది. మళ్ళీ అధికారం తెచ్చుకోవడం మీదనే ఫోకస్. అంతేగాని ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రాల ప్రయోజనాలు మీకు అసలు పట్టవు.